ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు 60కి పైగా ప్రశ్నలు సంధించారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఐఏఎస్ అధికారి గత ఫార్ములా ఈ రేస్ సమయంలో దానికి కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కనిపించట్లేదని, ఆయన అడ్రస్ దొరకట్లేదని కాంగ్రెస్ అంటోంది. అవినీతి ఎక్కడ జరిగిందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. 7 గంటల పాటు విచారించిన ఏసీబీ మరోసారి పిలుస్తాం, మొబైల్తో రావాలంటూ కేటీఆర్కు సూచించినట్లు తెలుస్తుంది. కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏసీబీ విచారణ తర్వాత ఆయన చాలా ఎలాంటి టెన్షన్ లేకుండా కొంచెం నార్మల్ వాతావరణంలోనే కనిపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొందాం, రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు, దేనికి భయపడాల్సిన పని లేదు, ఇది కక్ష సాధింపు చర్య అంటూ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై చాలా సీరియస్గా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మాట్లాడారు. దానికి కౌంటర్గా సీతక్క కూడా ఎప్పుడెప్పుడు జైలుకు వెళ్లాలని కేటీఆర్ చూస్తున్నారు, రెచ్చగొడుతున్నారు రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని అంటూ కూడా సీతక్క రియాక్ట్ అయ్యారు. చూద్దాం కేటీఆర్ సీతక్క ఉదయం ఏమన్నారో. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు, కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన, అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని, అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు. రైట్, ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ జైలుకు కూడా పంపొచ్చంటూ కామెంట్ చేశారు. దానికి కౌంటర్గా సీతక్క కూడా చాలా కుతూహలంగా ఉన్నట్టుంది కేటీఆర్కి జైలుకి వెళ్ళాలని అంటూ ఆమె రియాక్ట్ అయ్యారు. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలలో జరిగాయి. ఆ తర్వాత 7 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. ఈరోజు రెండవసారి జనవరి 9న మొదటిసారి విచారించింది, ఇప్పుడు రెండవసారి కూడా విచారణ పూర్తయింది. 7 గంటల విచారణ తర్వాత మళ్ళీ పిలుస్తామంటూ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపుతారంటూ ఒక ప్రచారం నేపథ్యంలో అదంతా పటాపంచలు చేసింది. యథావిధిగా విచారించి ఇంటికి పంపించేశారు. తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు. చాలా భారీ ఎత్తున అక్కడే అప్పటికే కార్యకర్తలు, నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరి మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి కేటీఆర్కి స్వాగతం పలికారు. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ భవన్లో రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఆల్రెడీ కేసీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ అంటూ తిప్పుతున్నారు. తనను కూడా విచారణకు పిలిచారు, వెళ్ళాను, చెప్పానంటూ కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఆ సందర్భంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఇంట్రెస్టింగ్గా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా అక్కడే కేసీఆర్తో పాటు కనిపించిన కవిత ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణ అప్పుడు నాయకులు, కార్యకర్తలు అంతా వస్తే మాత్రం ఆమె జగిత్యాల పర్యటనలో ఉన్నారు. మొత్తానికి అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చూడాలి. కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారు చూద్దాం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. 4 కోట్ల మంది ముందు చర్చిద్దాం, ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం, పారిపోయిండు. 4 గోడల మధ్య ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయిండు. పోనీ ఇట్లా కాదు, ఈ బద్నాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ, కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు కూడా రా, పక్కలేడు పారిపోయాడు. అయినా మళ్ళీ పిలిచి మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి
మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. రైట్. విచారణని చాలా లైట్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది కేటీఆర్. ఎందుకంటే ఏసీబీ అధికారులు అదే గతంలో అడిగిన ప్రశ్నలే తిప్పి అడిగారు తప్ప అందులో ఏమీ లేదని. అంతేకాదు అసలు అవినీతి ఎక్కడుందని తానే ఏసీబీ అధికారులను అడిగాను, వాళ్ళు చెప్పలేకపోయారు సమాధానం అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇదే అంశంపై చర్చిద్దాం. అసలు అవినీతి ఉందా లేదా, ఏసీబీ కేటీఆర్ని క్వశ్చన్ చేసిందా, కేటీఆర్ ఏసీబీని క్వశ్చన్ చేశారా, ఏం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు దాసో శ్రవణ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ పార్టీ ఎమ్మెల్సీ. అదేవిధంగా రచనారెడ్డి గారు బీజేపీ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా అడ్వకేట్ కూడా. అద్దంకి దయాకర్ గారు కాసేపట్లో మనకు లైవ్లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. శ్రావణ్ గారు, రచనారెడ్డి గారు, మీకు గుర్తుండే ఉంటుంది జనవరి 9 మొదటిసారి కేసీఆర్ విచారణకు వెళ్ళారు, కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి. అప్పుడు కూడా మీరే ముగ్గురు ఇక్కడ ఉన్నారు స్టూడియోలో. అప్పుడు కూడా మనం చర్చించాం జనవరి 9 రోజు కూడా. ఇందులో అవినీతి ఉందా లేదా అప్పటి ప్రశ్న ఇప్పటి ప్రశ్న మళ్ళీ అదే. అసలు ఎందుకు ఈ విచారణ జరుగుతుంది? అప్పుడు 7 గంటలు, ఇప్పుడు 7 గంటల విచారణ ఏంటి? అసలు ఇంట్లో అవినీతే లేని కేసులో విచారణ జరుపుతున్నారంటూ బీఆర్ఎస్ అంటుంది. ఏం లేకపోతే విచారణకు 100 సార్లు పిలిచినా రావచ్చు కదా, ఎందుకు మీకు ఉలికిపాటు అని కాంగ్రెస్ అంటుంది. ఒక అడ్వకేట్గా, అదేవిధంగా అఫ్కోర్స్ బీజేపీ నాయకురాలు కూడా మీరు, అయినా అడ్వకేట్గా చెప్పండి, మీతోనే ముందు మొదలు పెడదాం. మీరు కూడా ఆ రోజు నాకు బాగా గుర్తు అవినీతి లేదనే అన్నారు. అసలు ఏంటి ఏసీబీ విచారణ అనేది? కక్ష సాధింపు అని బీఆర్ఎస్ వాదన కరెక్టా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దీనివల్ల ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది, ఇల్లీగల్గా డబ్బులు విదేశాలకు పంపారు అనేది కరెక్టా? మీరు దేన్ని సమర్థిస్తారు? ఈ వ్యవహారం మొత్తంలో మీ ఒపీనియన్ చెప్పండి. నేను అందరికి నమస్కారం అండి. ప్యానెల్ మీద ఉన్న బాసో శ్రవణ్ గారికి, మీకు అండ్ 10 ప్రేక్షకులకు నమస్కారం. అండ్ అయితే ఇక్కడ నేను ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా అంటున్నానండి. అంటే నాకు పర్సనలీ, అంటే నేను ఇది ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా అడ్వకేట్ గా ఫస్ట్ మాట్లాడుతున్నా. ఇక్కడ ప్రైమా ఫేషియా అన్నది చూపెట్టాలి. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇంకో కేసులో ఇలా చేసిండ్రు కదా అంటే అక్కడ ప్రైమా ఫేషియా అయింది. పుట్టలు ఎవిడెన్స్ మీరే, అంటే జర్నలిస్టే మన ముందట పెట్టిండ్రు. అంటే మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 50, 51, 48 ఏందో, అంటే దట్ ఫిగర్ కీప్స్ చేంజింగ్. అక్కడక్కడనే ఇన్ని కోట్లు అక్కడ ఎర్నెస్ట్ మనీగా వెళ్ళినాయి అని చెప్పేసి, ఏంది సెకండ్ టైం ఫార్ములా ఈ రేస్ కోసం. ఆ ఎర్నెస్ట్ మనీగా వెళ్ళిన తర్వాత అన్ని ఓకే అయినాయి. అంటే లైక్ దే వర్ రెడీ. అండ్ మొన్నటి దాకా కూడా, అంటే ఇది లాస్ట్ ఇయర్ మనకందరికి తెలిసి దీన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అని అన్న దాకా కూడా ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ ఎవరికైతే ఈ డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, నేను అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ని స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు మీకు గుర్తుంటే ఒక సందర్భంలో ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా విచారణ చేస్తున్నాము అన్నట్టు ఏందో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ గవర్నమెంట్ అంటే ఎంటిటీ
to the organizing head committee whatever ikkada jarigindi. సో అది ఎర్నెస్ట్ మనీ. మనం కాంట్రాక్ట్ లో ఎప్పుడైనా కాంట్రాక్ట్ అమౌంట్ ఒకటి ఉంటది, కానీ కాంట్రాక్ట్ ని మేము సీరియస్ గా తీసుకొని మేము ముందటికి వెళ్తున్నాము అని చెప్పేసి ఎర్నెస్ట్ మనీ పేమెంట్ ఉంటది. అంటే కమర్షియల్ కాంట్రాక్ట్స్ లో ఇట్లానే ఉంటది. సో ఇక్కడ ఆ ఎర్నెస్ట్ మనీగా వీళ్ళు పంపించడం జరిగింది. ఆ పంపించిన దాంట్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏంటి, క్యాబినెట్ ఆమోదం అయిన తర్వాతనే పంపించాలి అదంతా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒకసారి కాంట్రాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ అయింది. ఒకసారి అయితే మన దగ్గర ఫార్ములా ఈ అయింది అనుకుంటా. సో ఒకసారి కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ అయింది. అదే దాన్నే కొనసాగిస్తూ ద సెకండ్ లెగ్ ఆఫ్ దట్ ఫార్ములా ఈ వాస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నెగోసియేషన్. సో నా అంచనా అంటే, ఇన్ మై లీగల్ ఒపీనియన్, వన్స్ అ కాంట్రాక్ట్ హ్యాస్ స్టార్టెడ్, completed and successfully completed, the second leg of the same contract would be a continuation of that contract. మేడం మీరు చెప్పేది కరెక్ట్. అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ మీకు కంటిన్యూకి యాడ్ చేస్తున్నాను నేను. అంటే సెకండ్ ఫార్ములా ఈ రేస్ కోసం గ్రీన్కో కంపెనీ దానిలో స్పాన్సర్షిప్కు ముందుకొచ్చింది. అది ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే 44 కోట్లు మేము కట్టామనేది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వాదన. అయితే గ్రీన్కో ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న అవుతుంది. ఎందుకు అవుతుందంటే, గ్రీన్కో కాంట్రాక్ట్ నుంచి పక్కకు తప్పుకొని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చింది. అది అట్లా దాని నుంచి డబ్బులు తీసుకున్నందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఈ ఫార్ములా ఈ రేస్కి అనేది ప్రధానంగా వస్తున్న అలిగేషన్. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కి డబ్బులు ఇవ్వడంలో తప్పు ఎక్కడ ఉందండి? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అ లాయర్, ఎక్కడ తప్పు ఉంది? ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ప్రాపర్ యాక్ట్ కింద వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ప్రాపర్ చట్టము, విధానము, ఒక విధాన పరమైన రూల్స్ కింద ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ అదేంటి మన బ్రైబ్ కాదు. అయితే కానీ ఇక్కడ గ్రీన్కోకి ఈ రకంగా అంటే గ్రీన్కో తప్పుకొని ఆ డబ్బులు ఫార్ములా ఈకి పెట్టాల్సిన డబ్బులను ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ కి ఇచ్చింది. ఇక్కడ అవినీతి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అట్లయితే అంటే ఈ ఇంటర్ప్రిటేషన్ తోని మనం వెళ్తే, కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేలాది కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వాళ్ళు వాపస్ ఇచ్చడానికి రెడీ ఉండాలి మళ్ళా. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హౌస్ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ఏదో ఒక దానికి లింక్ చేయొచ్చు. మనం లింక్ పడి ఉంది అని నేను అనను, ఎందుకంటే నాకు తెలియదు. అంటే ఫర్ వాట్ ఆల్ రీజన్స్ వాళ్ళు ఆల్ట్రుయిస్టిక్ అంటే చారిటబుల్, నాకు ఈ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ఇంకేదో నచ్చి ఇచ్చిండ్రా లేకపోతే ఇంకో రీజన్ కోసం ఇచ్చిండ్రా అది మనకు తెలియదు. బట్ ఇఫ్ దట్ వాజ్ ద కేస్, అంటే ప్రతి ఎలక్ట్రల్ బాండ్ పేమెంట్ కి, కోట్లాది పేమెంట్ కి ఒక రీజన్ ఉండే ఉంటది, లేకపోతే ఒక బ్లాక్ మెయిల్ క్విట్ ప్రోకోనే ఉంటది. అంటే దెన్ ప్లీజ్ రిటర్న్ ఆల్ ద మనీ ఫ్రమ్ ద ఎలక్ట్రల్ బాండ్స్. ఎందుకంటే మీ దగ్గర కూడా వేలాది కోట్లు అట్లా పడి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి తక్కువ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, పాయింట్ అర్థమైంది. అద్దంకి దయాకర్ గారు జన గారు మనకు లైవ్లో, శ్రావణ్ గారు ఉన్నారు. దయాకర్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, జనవరి 9 కేటీఆర్ ఇట్లనే విచారణకు వెళ్ళి వచ్చారు. అప్పుడు కూడా ఏసీబీ విచారణకు 7 గంటలే, అప్పుడు కూడా 7 గంటలే, ఈ రోజు కూడా 7 గంటలే. అప్పుడు మీరు ముగ్గురే 7 గంటలకు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురే ఉన్నారు ఇక్కడ. ఏంటి అప్పటికి ఇప్పటికి జరిగిన పరిణామాలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? అదే సేమ్ డిబేట్ చూస్తే ఫీలింగ్ ఉంటుందా ఇప్పుడు మనకు? ఎందుకంటే ఏసీబీ విచారణలో కూడా ఏం తేడా లేదట, అప్పుడు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేదే నేను చూస్తున్నా మీ బ్రేకింగ్ లే. ఏంది సెల్ ఫోన్ అప్పటి నెక్స్ట్ మళ్ళీ పిలుస్తాం, అది మళ్ళీ పిలుస్తాం, మొబైల్ ఫోన్ తండి అని చెప్పారట చివర్లో. 18వ తారీఖులోగా దాన్ని చేయాలని. అవును. ఇప్పుడు ఫస్ట్ పిలిచేది సమాచారం కొరకు, సెకండ్ క్వశ్చన్ ఉంటాయి. ఇప్పుడు మీ అక్కడ జరిగే వాటిని కేటీఆర్ ఏమి ఉన్నట్టుగా చెప్పాడు, అధికారులు అసలు చెప్పారు కదా. అవును, వస్తున్న వార్తలను బట్టి ఎవరైనా కామెంట్స్ చేస్తారు. అంటే కేటీఆర్ చెప్పిన దాన్ని బట్టి నేను అడుగుతున్నాను అంతే. అదే కేటీఆర్ చెప్పింది మనం వాస్తవాన్ని నమ్మడం ఎట్లుంటది? ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు
ఆరోపింపబడ్డ వాళ్ళు నేను గట్టిగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా అని చెప్పి ఇంకో మాట అంటే నేనే వాళ్ళని క్వశ్చన్ చేసి వచ్చినా, ఇది నేర్పు వచ్చినా అని కూడా అంటారు. ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా ఘోష్ గారికి ఇరిగేషన్ గురించి నేర్చుకునే అదృష్టం వచ్చిందని చెప్పినట్టుగానే ఇట్లాంటివి ఉంటాయి, వాళ్ళ ఏదో తరహా ఉంటది. కానీ వాస్తవానికి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. థర్డ్ పార్టీ కాస్త సెకండ్ పార్టీ ఎందుకు అయింది అనేది అసలు ఇష్యూ. అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, అది క్యాబినెట్ డిసిషన్ కూడా కాదు. వాడు సెకండ్ పార్టీ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ప్లేస్ కు జిహెచ్ఎంసీ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, మున్సిపల్ మినిస్టర్ వచ్చిండు, ఆయనకు హింట్ చేసిండు అని. అసలు ఫస్ట్ ఈ రోజు అరవింద్ కుమార్ లేడు, ఆయన ఇక్కడ స్వీడన్ ఏటో పోయిండని మీరే మీ కాంగ్రెస్ ఎంపీఏ చెప్తున్నాడు, మరి మాకు కూడా పోయిండట. కాబట్టి అలా ఆయన పర్సువేషన్ లేకుండా అరెస్ట్ చేస్తారేమని ఆయనే చెప్పుకుండు కదా, ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అరెస్ట్ చేస్తారని? మనోడికి కొంచెం టీఆర్పీ కొరకు బాగా తిప్పల పడుతూ ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పి. అరెస్ట్ చేసేది పోలీసులు చేస్తారు, అరెస్ట్ చేయమనేది కోర్టు వేసిన తర్వాత కోర్టు చెప్తుంది. ముఖ్యమంత్రి గారో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. సో ఆయన ఏంది కిక్ మీ అని అంటారు చూడు, అట్లా ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, నన్ను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం అరెస్ట్ చేస్తలేదు. ఆ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన 3-4 రోజులకే లోపటేయచ్చు, ఏదో ఒకటి పెట్టి కక్ష సాధింపు అంటే. ఇప్పుడు అటు జరుగుతలే ఆంధ్రప్రదేశ్లో, అట్లా చేయొచ్చు. కానీ చట్టం పట్ల న్యాయం పట్ల నిబద్ధతతో ఉన్న తర్వాత, అది తేలిన తర్వాతనే ఎవరైనా ఇప్పుడు దాని మీద ఆలోచించేటోళ్ళు, తప్పు జరగకపోతే మనం అరెస్ట్ చేసినాం అనుకోండి, అది ప్రభుత్వానికి అపఖ్యాతి. రెండవది మా పార్టీ ఏక వ్యక్తి పార్టీ లేకపోతే ఒకరే నిర్ణయం తీసుకునే పార్టీ కాదు, పైన అధిష్టానం నుంచి ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంటుంది. కాకపోతే ఆయన హోంమంత్రి, ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి నిర్ణయాధికారంలో తనే 2 పాత్రలు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి అది చేయలేరా? ఇప్పుడు ఎంతమందిని చేయలేదు. ఇప్పుడు మురళీ ముదిరాజుని పోయి మేము ఆత్మహత్యకు ప్రేరేపించి వచ్చినామా? మా మీద 7 కేసులు పెట్టి ఉన్న ఫలంగా పరామర్శకు పోయిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, డైరెక్ట్ జైలే, పోలీస్ స్టేషన్ నుంచి జైలే. కోదండరామ్ గారిని జైల్లో పెట్టినట్టు, అరెస్ట్ చేసినట్టు, లేకపోతే మందకృష్ణ గారిని అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదుగా. అసలు దీనికి ఎవరు నాయన, నువ్వు ఎందుకు మరి తీసుకోవాల్సి వచ్చింది? మనకు అంత అవసరం ఏంది ఈ ఫార్ములా రేసు? మరి ఆడు పక్కకు పోయిండు, నష్టాలు వస్తుండని ఫస్ట్ రేస్ తర్వాత నువ్వు ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆగలేకపోయినరా? 1 నెల మహా అయితే ఆగకుండానే ఇమీడియట్ గా మనోడు చేసిండు. దాన్ని ఆర్బీఐ కూడా 10 కోట్లు ఫైన్ వేసింది. మరి దీన్ని అన్నిటి ఏం చూడాలి? ఆర్బీఐని కూడా తప్పుపడదామా మనం? ఆర్బీఐ గిట్లెట్లా చేస్తుంది, ఆయన ప్రజా ప్రయోజనాల కొరకు చేస్తే అని చెప్పి అనుకుంటారు కదా. కాబట్టి అక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. తప్పు జరిగితేనే మనోనికి ఆ చర్య ఉంటది. తప్పు జరగకపోతే మంచిగా అట్నే ఏసీబీ కాంచి పూలదండలు వేసుకొని మళ్ళీ 1,00,000 మందిని రప్పించుకొని ఆ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడికి ఇంకో పెద్ద ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. రైట్, తప్పు జరిగింది కాబట్టే విచారణలో తప్పని తేలితే శిక్ష, లేదంటే బయటకు వచ్చి మళ్ళీ 1,00,000 మందితో సభ పెట్టుకోవచ్చు. మీరు అందులో ఏముంది? దయాకర్ గారు చెప్తున్నారు కదా, చాలా నిష్పక్షపాతంగా ఆయా సంస్థలే విచారణ చేస్తున్నాయి. కక్షపూరితం అయితే ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా ఎప్పటికే లోపలేసే వాళ్ళం అనేది అద్దంకి గారి వాదన. మీకు ఎందుకు అనుమానం వస్తుంది? పదే జైలుకు పంపుతారు, ఇది కక్ష సాధింపు, ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి మీకు అసలు? సార్ ఇవాళ చర్చలో ఉన్న మా సోదరులు దయాకర్ గారికి, అదేవిధంగా రచనారెడ్డి గారికి మీకు నమస్కారం, చూసే వీక్షకులకు కూడా నమస్కారం. తెలంగాణలో ఉన్న చిన్న పిల్లవాడిని అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారు నిరంతరంగా అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు పరిపాలన పైన ధ్యాస తక్కువ, ప్రతీకారం పైన, పగ పైన, ప్రతీకారం పైన, కక్ష కార్పణ్యాల పైన ఎక్కువ శ్రద్ధ పెడతా ఉండనేది దిస్ ఇస్ ఏ బ్లేటెంట్ రియాలిటీ. అది మీరు ఒప్పుకోకపోయినా, దయాకర్ గారు ఒప్పుకోకపోయినా చిన్నపిల్లలైనా చెప్తారు. ఒకటి. రెండవది, ఈవీ ఫార్ములా కేసులో రచనారెడ్డి గారు, షీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ అడ్వకేట్, షీ ఈజ్ సీనియర్ కౌన్సిల్, నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ప్రజల హక్కుల, మా దయాకర్ గారు మేమే చాలాసార్లు మల్లన్న సాగర్ టైంలో దయాకర్ గారు మేమే వారితో ఇంటరాక్ట్ అయ్యి కేసుల విషయంలో వి యూజ్డ్ టు కోఆర్డినేట్. సో షీ ఈజ్ ఎ పీపుల్స్ లాయర్ మోర్ దెన్, అండ్ నాల్సర్లో ప్రొఫెసర్, పీపుల్స్ లాయర్. నిష్పక్షపాతంగా వారు చెప్పిన బీజేపీలో ఉండి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఒక నిష్పక్షపాతంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా
దానిపైన చర్చ చేస్తే ఏమీ లేదు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఇట్స్ అడ్వకేట్ ఓన్లీ. దయాకర్ గారు అడిగిన దాంట్లో దయాకర్ గారు మీరు అన్నదే చెప్తున్నాను. దయాకర్ గారు అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. కాదు జడ్జి మాదిరిగా చెప్తుంటే రాటిఫై కాదు కాదు అడ్వకేట్ ఇటైనా మీరు కూడా చదివినట్టున్నారు కదా ఎల్ఎల్బి దయాకర్ గారు, మీరు కూడా చేశారు. అదే అంటున్నా. దాని అంటే నేను దాని విషయం మీరు జడ్జి లా అయితే తీర్పు, అడ్వకేట్ అయితే ఒక పార్ట్. నేనేమంటున్నా, నువ్వు మీరు మీరు కావచ్చు కానీ ఆమె చెప్పింది వాస్తవాన్ని మీరు అనుకుంటే మీకు అనుకూలంగా ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ నేను తనని కౌంటర్ చేయడానికి మాట్లాడతాను. ఎందుకంటే సార్ ఇప్పుడు 2 విషయాలు సార్. ఇది తెలుపు ఉందా నలుపు ఉందా? ఇది తెల్ల కాగితమా నల్ల కాగితమా? నల్లగా ఉంది అని అంటే నేనేం చేయలేను. తెల్లగానే ఉందండి, ఇది తెల్లగా ఉంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. వారు 2-3 సూత్రమైన ప్రశ్నలు అడిగారు. ఏమన్నారు? ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం తప్ప ఒప్ప అంటే తప్పు కాదు అనేది నగ్న సత్యం. ఎందుకంటే ఏ గ్రీన్ కో పేరైతే చెప్తూ ఇవాళ కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన బురద చల్లుతున్నారో అదే గ్రీన్ కో కంపెనీ హ్యాస్ ఆల్సో గివెన్ మనీ టు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చినారు. ఇంకా దాని గురించి కంప్లీట్ చేయనీరే ప్లీజే, దయచేసి ప్రభుత్వం స్పాన్సర్ అనేది ఒక దానికి నన్ను కంప్లీట్ చేయనీరే ప్లీజే. అడిగిన దానికి సమాధానం చెప్తే బాగుంటది కదా మీరైనా. అరే నేను అడిగానికి ఏమడిగినరు? సింపుల్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు వారు ఏమన్నారు? ఎందుకు పెట్టినరు, ఖర్చు ఎందుకు పెట్టినరు, ఏం అవసరము అని చెప్పని మాట్లాడితే, ఇప్పుడు అందాల పోటీలు ఎందుకు పెట్టినరు? వీళ్ళు ఏమంటారు? You should allow me to complete. Please hold your breath. Okay. Hold your breath. Cabinet decision అది. నన్ను కంప్లీట్ చేయని. చెప్పండి. ఇట్లా మాట్లాడితే అన్యాయమే ఇది. చెప్పండి. నేనేమంటున్నా, అందాల పోటీలు ఎట్లా పెట్టినారు మీరు? అంటున్నది క్యాబినెట్ ఇది కాదు అని నన్ను కంప్లీట్ చేయనియండి, అందుకే అంటున్నాను. శ్రావణ్ గాంధీ కంప్లీట్ చేద్దాం, క్యాబినెట్ డెసిషన్ లోనే మాట్లాడతా. వారు రచనారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ఏ ఈవెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఇది సెకండ్ టైం ఈవెంట్ జరగడానికి అది రద్దు కాకుండా ఉండడం కోసం అని చెప్పని, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అన్నట్టు ఒక ఉద్దేశంతో అమర్ రాజా లాంటి కంపెనీ కావచ్చు, హ్యుండై కావచ్చు, తర్వాత బిల్చి ఎలక్ట్రిక్ కావచ్చు, ఎలాక్స్ కావచ్చు, ఎటెరో కావచ్చు, గ్రావిటాన్ కావచ్చు, అపోలో టైర్స్ కావచ్చు, బాస్కో గ్లోబల్ కావచ్చు, ఫిస్కర్ సెటప్ కావచ్చు, ఎంజీ గ్రూప్ కావచ్చు, టీఎస్ విత్ టాస్ కావచ్చు, ఇవన్నీ కంపెనీస్ అన్నీ కూడా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఆ సెక్టర్ని ఎక్స్పాన్షన్ కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలా. ఆ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చూడాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక ఈవెంట్ అది. అదేమో ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు వినోదం కోసము వెహికల్ రేసులలో ఎట్లా బండ్లు ఉరికిస్తున్నారు చూస్తాం కోసం పిలిపించిండ్రు అని ఇంతకుముందు కూడా లాస్ట్ టైం డిబేట్లు అయినప్పుడు కూడా మాట్లాడారు. ఇప్పుడు అందాల పోటీలు వచ్చిన ఆడవాళ్ళందరినీ చూడటం కోసం పెట్టినారు అంటే న్యాయంగా ఉంటుందా చెప్పి? దాని మీద మీరు కేసు వేయండి, తర్వాత అది కూడా చెప్తాను, ఆ చర్చ కూడా చేద్దాం మనం. దయాకర్ గారు ఆ చర్చ కూడా చేయాలి, ఎందుకంటే మీరు నేను అంతా మనం సోషల్ 30 సెకండ్సే. ఒకటి, మీకు ఆ హక్కు లేనప్పుడు బదలాయింపు చేయకూడదు. థర్డ్ పార్టీ స్పాన్సర్షిప్ వేరే ఉంటుంది సార్. ఇక మీరు ఇది చెప్పిందే చెప్తారు సార్. మీకు కాదు ఆర్బీఐ అనేది, ఆర్బీఐ కంటే మీరు తెలివి కల్లోళ్ళు, ఒక కాంట్రాక్ట్ ఆర్బీఐ కంటే తెలివి కల్లోళ్ళు మీరు. తర్వాత థర్డ్ పార్టీ ఉండకుండా నేరుగా మీరే చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటప్పుడు చేసుకోవచ్చు. ఇట్లాంటి మొండిగా మాట్లాడితే మనం ఏం మాట్లాడలేము. మధ్యలో పార్టీలు మారినప్పుడు కొత్త కొత్త కాంట్రాక్ట్లు, కొత్త కొత్త విధానాలు ఉండయి. గడికి దెబ్బకు కేబినెట్ ఆమోదాలు అవసరం ఉండయి. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ మనం కూడా అట్లనే చేస్తున్నాం. రాఫెల్ డీల్ అట్లనే చేసిన ఫోన్ ఇళ్ళ తీసుకొని మాట్లాడండి. కానీ వీళ్లకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే నేను అది మాట్లాడకుండా కూడా చేయొచ్చు. మనం మీరు చెప్పాలా,
దయాకర్ గారు. దానికి ఆ, ACB కాదు. ఎందుకంటే ACB పార్టీగా ఇన్వాల్వ్మెంట్ ఎందుకుందో కాదు, మీరు అవినీతి చెప్పాలా? దయాకర్ గారు ఇక్కడ ఒక్క మెయిన్ నిమిషం. ప్రశ్న ఏంటంటే అవినీతి దయాకర్ లేదు, బ్రదర్. అవినీతి కోడ్ లేదు, ఆఫ్ ఏసీబీ కండక్ట్ ఎందుకు వచ్చింది అనేది. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయ్యా, ఉన్నప్పుడు ఏం కట్టొచ్చా? మాట్లాడుతున్నావు సార్? అన్న కాదు, ఏం కోడ్ ఆఫ్ మాట్లాడుతున్నావే? కండక్ట్ ఏ ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నా? మరి నీకు ఆ నిన్ను కోడ్ ఎవరు- ఆఫ్ కండక్ట్ నిన్ను ఎవరు లేదు, కౌంటర్ ఎక్కడ చేస్తారు ఇక? లేదు. ఇక ఇంత It ఇంత just a కేటీఆర్ కంటే procedural మీరే violation. కదా ఆ మాట్లాడినప్పుడు procedural ఇక మీకు ఎవరు violation కూడా మాట్లాడతారు ఇంకా? ఒక కాంట్రాక్ట్ మధ్యలో ఒక procedural మధ్యలో కాదు, violation ఏ అయితే కాంట్రాక్ట్ అది అయినా criminal సింగిల్ offence రూపీ అయిందన్నా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న, కూడా ఒక చేయడానికి దయాకర్ గారు ఒక లేదు. 30 సెకండ్ తెలుసుకోండి. విల్ యు అలౌ మీ 30 సెకండ్ అన్న, ఒక మాట. No. 30 సెకండ్ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోనే చేయాలి. తెలియకపోతే తెలుసుకోరి. కాదు దయాకర్ గారు, మళ్ళీ అందులో ఇష్టం అవినీతి వచ్చినట్టు కాదు. మాట్లాడతారు. వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, పనికిరాదు. అవినీతి అది, అవినీతి అది. మీరు నువ్వు చెప్తున్నావు మాకంటే ఏమైనా సీనియర్ లేకపోతే నువ్వు చదువులో అడ్వకేట్ లెక్క మాట్లాడుకుంటూ ఒకరు పక్షపాతంగా మాట్లాడేది మీరు. రైతు భరోసాలు ఇచ్చేటప్పుడు మళ్ళీ రైతు భరోసాలు ఇచ్చేటప్పుడు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ బ్రదర్ మీరు మాట్లాడుకోరు, ఇదంతా వేస్ట్ చర్చ. దయాకర్ గారు ఫైనల్ గా మీరు మీరు మాట్లాడుకోరు. దయాకర్ గారు, రచన గారు ఒక్క నిమిషం, రచన గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు మీరు కంక్లూడ్ చేసి వెళ్ళండి, మీరు చెప్పేళ్ళండి. వినండి ఒక్క నిమిషం. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ రూపీ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలనేది చెప్పిన. గట్లేమున్నది అన్నాక ఆమెకి ఏం చెప్తుంది? అది కరెక్టే దయాకర్ ఏం గారు, మీరు మాట్లాడుతుంది అన్నది కరెక్టే, కానీ అవినీతి ఎక్కడ ఉంది అని. మాట్లాడి మంచిగా చర్చ టెంటివ్ చర్చను అవినీతి ఎక్కడ ఉంది అక్కడ అని. అవినీతి అనేది నువ్వు నేను తేల్చేది కాదు కదా, ఏసీబీ తెలుసు. అవినీతి ఉంటేనే కదా ఏసీబీ రావాలి, అవినీతి జరిగితే రావాలి, తేల్చడానికి కాదు కదా, అవినీతి జరిగితే రావాలి. ఏసీబీకి పని పాట లేదా? తేల్చేదానికి ఆగవా? ఏసీబీకి తేల్చేదాకా ఆగవా? పని పాట లేదా? నువ్వు నేను ఎందుకు ఏం మాట్లాడతారా మిమ్మల్ని? ఇప్పుడు కేటీఆర్ అవినీతి పరుని చేసేసిరా మీరు మొత్తం. ఇప్పుడు ఎన్టీవీ చేసింది, కళ్యాణ్ చేసిండు, శ్రవణ్ చేసిండు, రచన చేసిండు. ఇక మీరందరూ ఇప్పుడు కేటీఆర్ ముద్దాయిగా కాదు, అసలే తేల్చి పడేసారు. అవినీతి చేసినట్టు మీరే తేల్చారు కదా. పర్సువేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. అడ్వకేట్ల అనే విషయం మర్చిపోద్దు. పొలిటికల్ టాక్టిక్స్ కు ఇగ్నోరెన్స్ కు తేడా ఉంటది. కాబట్టి మీరు ఇంకా అజ్ఞానంలో ఉంటే నేను చేసేది ఏం లేదు. ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేటట్టు మాట్లాడతా అంటే మీ ఇష్టం, అది మీకు ఉన్న స్వేచ్ఛను వాడుకోండి. మ్యూట్ కాదు నాయన, ఇక మాట్లాడ. సార్ దయాకర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. మనం ఇంకో కాంగ్రెస్ లీడర్ తీసుకుందాం. దయాకర్ కానీ వాళ్ళు వస్తే మమ్మల్ని కూడా మాట్లాడి తీసుకుందాం. శ్రవణ్ గారు, రచనారెడ్డి గారు కంప్లీట్ కదా, ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు చట్టం గిట్లా తెలిసినట్టు. శ్రవణ్ గారు, మనం అద్దంకి దయాకర్ గారు చెప్పింది విందాం. అంటే ఇందులో సరే అవినీతి విషయం ఉందా లేదా అనేది ఒక చర్చ అయితే, రెండోది ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. రచనారెడ్డి గారు చెప్తున్నారు ఆల్రెడీ ఫార్ములా ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్కి క్యాబినెట్ అప్రూవల్ కూడా అక్కర్లేదు అనేది అడ్వకేట్గా కూడా ఆమె చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు 44 కోట్లు రిలీజ్ చేయడం అనేది అంత అర్జెన్సీ కాదు కదా, అది అంత అర్జెంటుగా ఎందుకు చేశారు అనేది ఒక చర్చ. రెండోది అప్పుడు అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ ఆయన్నే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, దాని ఆధారంగానే కేటీఆర్ని విచారించారంటున్నారు. అరవింద్ కుమార్ ఏమో వెళ్ళిపోయాడు విదేశాలకు, అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా వెళ్ళిపోయాడు స్వీడన్ అనేది ఈరోజు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు డూ ఇట్ టెలికాస్ట్ ఇట్ అగైన్ ఆల్సో. షూర్. ఈ అనుమతి లేకుండా అరవింద్ కుమార్ పోయిండో పోలేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు బ్యాంకాక్లు, థాయిలాండ్లు, జపాన్లు, అమెరికాలు ఏం గిర్మిషన్లు లేకుండా పోతున్నారు. వాటి సంగతి కూడా 2-3 రోజులు కనుక బయట పెడితే అది వేరు ముచ్చట. రెండోది ఏంటి అంటే సార్, ఇది ఇట్స్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. నెంబర్ 1, ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఒకవేళ గనక ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినట్టయితే వాడు ప్రపంచంలోనే అత్యంత హై డిమాండ్ ఉన్నటువంటి ఒక రేస్ ఇది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడితే, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడితే కూడా అది గుజరాత్ లాంటి ప్రాంతానికి పోకుండా తెలంగాణకు వచ్చినటువంటి ఒక ఈవెంట్ అది. ఒకవేళ గనక మనము ఆ గ్రీన్ కో బయటికి పోయింది కాబట్టి డబ్బులు గనక వాడికి ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ కాకపోతే, నాయన నీకో దండం, నేను తెలంగాణకు రాను, ఇండియాకు రానంటాడు, తర్వాత తెలంగాణ రానంటాడు. దానివల్ల కేటీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ అని చెప్పి
చెప్పని ఏదైతే పాలసీ డాక్యుమెంట్ తయారు చేసినారో దీనికి విఘాతం కలుగుతుంది. దీనివల్ల 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ ఆల్రెడీ ఇక్కడ 8,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది. ఈ పెద్దసారి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 8,000 కోట్ల కాంట్రాక్ట్ ఏం అడిగినరో, ఆ టేబుల్ల కింద ఏం వచ్చేట్లు మాట్లాడినరో ఆ కంపెనీ వెనకకి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ బిగాన్ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ దిస్ ఈవెంట్. 700 కోట్ల రూపాయల ప్రత్యక్ష పరోక్షమైనటువంటి ఒక రెవెన్యూ జనరేషన్ జరిగిందన్న దాని తర్వాత కూడా దీనివల్ల ఒక పెద్ద ఎత్తున ఈవీ రంగం, ఇండియాలో ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సన్ రైజ్ సెక్టర్గా తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని పట్టుకొచ్చి తద్వారా పెట్టుబడులు ఉపాధి కల్పించేటువంటి రంగం పట్టుకొస్తే, అది రాకపోతే ఇదంతా నష్టమవుతుందని చెప్పని బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, అది అవును ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ టు బ్యాంక్ అన్నారు కాబట్టి ఆర్బీఐ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించారని ఫైన్ వేశారు కదా. నేను బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసింది కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది ప్రొసీజర్ ల్యాప్స్ ఏమైనా జరిగితే బ్యాంక్ కోడ్కి సంబంధంగా కేటీఆర్ కాదంట, కేటీఆర్ కాదు, అది బ్యాంక్ కోడ్కి సంబంధము. ఆఫీసర్ ఎవడైతే ఏం రూల్ ఫాలో అయ్యి ట్రాన్స్ఫర్ చేసిండో ఒకటి. రెండోది ఏందండి, మన హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 400 ఎకరాల భూములు తాకట్టు పెట్టి 8,000 కోట్లు పట్టుకొచ్చినారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రైవేట్ మర్చెంటైల్ కంపెనీ నుండి 10,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చారు. ఎంత లంచం ఇచ్చిండ్రండి? క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. 140 కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి, కమిషన్ ఇవ్వడానికి, బ్యాంక్ లోన్ తీసుకురావడానికి ఇచ్చిండా? ఆ రకంగా ఏమన్నా కేటీఆర్ గారు చిల్లరతనానికి పాల్పడ్డా, లంచాలు ఇచ్చేందుకు పాల్పడ్డా? ఒక సెక్టర్ను పట్టుకురావడం వల్ల ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల ఇవాళ ఏంది అందాల పోటీ ఏం మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? అందాల పోటీ వల్ల పెట్టుబడులు వస్తాయంటే చెడ్డ పేరు వచ్చింది, అది వేరు ముచ్చట. నన్ను వేష్యగా చూసిండ్రు అని చెప్పని మిల్లా మ్యాగీ అన్నది వెళ్ళిపోయింది, అది వేరు ముచ్చట. నువ్వు పెట్టుబడులు తెస్తా అని నువ్వు మిస్ వరల్డ్ కండక్ట్ చేస్తే లెజిటమేట్, మంచిది. పెట్టుబడులు తెస్తా అని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఒక కంపెనీతో ఆల్రెడీ స్వీకారం చుట్టించి ఇంత పెద్ద పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ఒక సెక్టర్కు స్వీకారం చుడితేనేమో కేటీఆర్ అవినీతి పరుడు అంటాం. రెండో సిగ్నిఫికెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే, ఎస్యూమింగ్ ఇట్స్ ఎ ప్రాసెస్ ల్యాబ్స్, ఆన్ గోయింగ్ స్కీమ్ను ఇవ్వద్దు అని ఎన్నికల కమిషన్ చెప్పదు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు తప్పు పడుతుంది అంటే, నేను చేయడం వల్ల ఓటర్లను ప్రభావితపరిచి మళ్ళా నేను పార్టీగా ఎన్నికల్లో లబ్ధి పొందినట్టయితే ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ మిస్టేక్ యాజ్ ఫర్ as ది ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కన్సర్న్. ఇంట్లో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఒక ఓటర్ల ప్రభావితం చేసే చర్య కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ప్రాసెస్ వయలేషన్కు యాంటీ కరప్షన్ బ్యూరోకి ఏం సంబంధం చెప్పండి? అడుగుదాం, ఒక్క మాట. ప్రాసెస్ వయలేషన్ కు యాంటీ కరప్షన్ బ్యూరోకి ఏం సంబంధం? పాయింట్ అర్థమైంది. ఒకవేళ మీరు ప్రాసెస్ వయలేషన్ అయితే మీరు ఎంక్వైరీ, చీఫ్ సెక్రటరీతో ఎంక్వైరీ చేయించండి, లేదు చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరైనా ఉంటే ఆయనతో ఎంక్వైరీ చేయించండి. ఈ ప్రాసెస్ వయలేషన్ ఎందుకు జరిగింది, హౌ డు యూ జస్టిఫై అని చెప్పని ఆనాడున్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేదు చీఫ్ మినిస్టర్ కావచ్చు, అడగండి. కానీ హౌ కెన్ విచ్ క్రిమినల్ లాస్ ని ఎట్లా ముందు ప్రాసిక్యూట్ చేస్తారు? రైట్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మనకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, ఇంతసేపు అద్దంకి దయాకర్ గారు కూడా చెప్పారు ఇది అవినీతి, ఇంట్లో జరిగింది, ఏసీబీ విచారణ చేస్తుంది. అసలు ఇంట్లో అవినీతే లేదు, ఏసీబీ ఎందుకు వచ్చింది విచారణకు అనేది బీఆర్ఎస్ పాయింట్గా ఉంది. రచనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్, వారు బీజేపీ నాయకురాలు అయినప్పటికీ అడ్వకేట్గా వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, ఇందులో అవినీతే లేదు అనేది. మీకు ఎక్కడ కనిపిస్తుంది అవినీతి ఇందులో? ఇప్పుడు ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది చట్టం ముందు విచారణ జరిగిన తర్వాత తేలేటువంటి అంశం. అసెంబ్లీలో చర్చకు జరిగినప్పుడు మా సభానాయకుడు చెప్పడం కానీ, మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పడం కానీ, సరే ఇక్కడ అడ్వకేట్లకు సంబంధించిన అంశము, లీగాలిటీ ఒక్కొక్క అంశం. లీగాలిటీకి సంబంధించినటువంటి కేసు లాసులు ఇవన్నిటి గురించి చర్చ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తర్వాత మాట్లాడతాం. కానీ ప్రాథమిక నిర్ధారణలో మాత్రం ఈ కార్ రేసులో ఏదైతే దాని ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి చైర్మన్ ముఖ్యమంత్రి గారు, అది అసలు క్యాబినెట్ లో కూడా చర్చ జరగకుండా, ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంచుమించు 60 కోట్ల రూపాయలు చేతులు మారిన క్రమంలో, అది కూడా మన భారతదేశ సంబంధించినటువంటి కరెన్సీ ఫౌండర్ రూపంలో మారిన సందర్భము. ఆ ఫౌండర్ రూపంలో మారడానికి కూడా ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం. ఇవన్నీ కూడా మనం చూసి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి చర్చ. ఆ సందర్భంలో గతంలో ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి సంస్థ వస్తాంటే వద్దనేటువంటి కార్యక్రమం చేసి నేరుగా ఈ సంస్థకు పంపేటువంటి కార్యక్రమం చేయడం అనేది ఏతుందో, అందులో డబ్బులు చేతులు మారినాయని చెప్పని పక్కా అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పినటువంటి అంశంలోనే ఏసీబీ విచారణ జరుగుతుంది. ఈరోజు ఈ ఏసీబీ విచారణలో
సరే లొట్టపీస్ కేసు అనేటువంటి సంబంధం, లొట్టపీస్ కేసు అనే మాట ఏదో మాట్లాడుతుంది. సరే లొట్టపీస్ కేసా, ఆ లొట్టపీస్ కేసు ఏం జరుగుతుందని చెప్పి కాలం చెప్పాలి. కానీ ఈ రోజు డాంబికాలు మాట్లాడే మాటలు ఆది శ్రీనివాస్ గారు మీరు అధికారంలోకి రాకముందైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లేకుంటే ముఖ్యమంత్రి గారైనా లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్ల అవినీతి అంటూ చెప్తూ వచ్చారు బీఆర్ఎస్ ని. కట్ చేస్తే కేటీఆర్ ని కేవలం 55 కోట్ల అవినీతి, ఒకవేళ మీరు అన్నట్టే అట్లా అవినీతి జరిగిందా నిగ్గు తేల్చడానికి ప్రయత్నించిన 55 కోట్ల చుట్టూ మీరు 1.5 తిప్పుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇంత చిన్న కేసుకే కేటీఆర్ తో అయిపోతుందా? లేలే ఇప్పుడు మేము తిప్పడం అనే మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు వారు అన్నట్టు మీరు కూడా ఏదో మాట మాట్లాడిన క్రమంలో ఈ రోజు వాళ్ళ 1000 కోట్లు 100 కోట్లు అన్నారు కదా, వెవ్వి బయటకు రావట్లేదు అనేది నేను అంటున్న మాట. అది అది కళ్యాణ్ గారు మీరు చెప్పేది కూడా అది. ఇది వారు అనేది వారు కూడా ఎంతమంది సమయం చెప్పలేదు మీరు వచ్చినప్పుడు అంటున్నా. నేనేమనదలుచుకున్నా, వాళ్ళలాగా అర్ధరాత్రి తలుపు చెక్కలు పలగొట్టుకొని ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పని కోరుకుంటుంటాము. మేము కక్ష సాధింపు దోర్లు పోతలేము. నిజంగా ఏదైతే అవినీతి అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజలు నేరుగా గుర్తించడం కాబట్టి వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమైన మాట చెప్పడంతో పాటు మేము కక్ష సాధింపుతోని వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడేమో జైలు పడేయాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ లేదు. చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఇప్పుడు వారంటూ ఏసీబీకి ఏం అవసరము, ఏసీబీకి ఏముందంటే ఇప్పుడు అంటే ఇప్పటికీ వాళ్ళే అధికారులు ఉన్నట్టుగా వాళ్ళు భావించి మాట్లాడే మాటలు తప్ప ఇక్కడ మేము సంబంధిత శాఖల పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వారికి, అథారిటీకి సంబంధించిన వారికి అవకాశం ఇచ్చినాము. వారు జరిపేటువంటి క్రమంలో ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది. అంటే కేవలం కేటీఆర్ ఎక్కువ కాదు, ఈ రోజు లిక్కర్ కేసు సంబంధించి కూడా కేసు జరిగింది. ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు జరుగుతా ఉంది విచారణ. ఈ రోజు గొర్రెలు విచారణలు జరుగుతున్నాయి, అంత పారదర్శకంగా వెళ్తుంది. నమస్కారం ఆదిశీరన్న, నమస్కారం. నమస్తే 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 అన్న. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నాకు నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న ఒక చర్చను ముందుకు తీసుకొద్దాం, మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్స్టిగేట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను, సిబిఐని కూడా వెపనైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా తర్వాత అపోజిషన్ పైన దాడి చేసిందని ఆ కోవలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ కోవలోనే రేవంత్ రెడ్డి, ఆ కోవలోనే ఇవాళ సిబిఐ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మొత్తం సిబిఐని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పాలంటే బీజేపీ పెద్ద నాయకులు ఏమన్నారంటే ఇప్పుడు ఆదిశీనన్ అన్నట్టే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలా. మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి లెట్ లాట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పని అన్నారు. మీ దగ్గరకు వస్తేనేమో అట్లెట్లా అంటావు అని చెప్పని బీజేపీ మీద ఎగిరెగిరి పడ్డరు ఆ రోజు. ఇవాళ మీరు మాట్లాడుతున్నది ఏం చెప్పండి, ఇది సేమ్ లాంగ్వేజ్ కాదా? మీకు అనిపిస్తలే? మీకు అనిపించట్లే సీనా? మనం ఎగ్జాక్ట్ బీజేపీ వాళ్ళ సిబిఐ ఈడీ రైట్లను డిఫెండ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏ భాష అయితే మాట్లాడినరో మీరు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రొసీజరల్ వయలేషన్ ఒకవేళ ఉంటే కూడా తలకు మోకాలకి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా ఏసీబీకి ప్రాసెస్ వయలేషన్ కు ముడిపెట్టి మీరు కేటీఆర్ ను విడతల వారీగా పిలిచి 9 గంటలు కూర్చోబెట్టి ఒక ఏం సంతోషం తీసుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు తెలియదు కానీ రెండోది అన్న వేములవాడ రాజన్న దగ్గర ఉంటాడు అన్న ధర్మాత్ముడు మా సీనన్న. ఒక విషయం ఏంటంటే ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న. ఇదేదో బ్యాగ్ లో పట్టుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాదే. బ్యాగ్ లో పట్టుకొచ్చి ఇచ్చిందంటే అనుకోవచ్చు. ఇది బ్యాంక్ టు బ్యాంక్ జరిగిన ట్రాన్స్ఫర్ కదా, ఏంటి అసలు ఇంట్లో మీరు ఏం తీయాలనుకుంటున్నారు బయట? బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అక్కడ దిగిన తర్వాత ఏ బ్యాగులు ఎవరికి చేరిందనే చర్చ జరుగుతుంది ఇక్కడ. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో కూడా దిగిన తర్వాత ఎన్ని సూట్ కేసులు, ఎన్ని బ్యాగులలో ఎవరికి వెళ్ళింది, ఎందుకు ఈ ప్రజాధనం దుర్వినియోగం విచారణ జరుగుతుంది, తేలుతుంది విచారణ. చెప్పాలి నేనేమంటే భారతీయ జనతా పార్టీ సిబిఐ ఈడీని అడ్డు పెట్టుకొని ఎవరినైతే విచారణకు పిలిచి తర్వాత వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక యాడ్ లో తల మెరిసినట్టుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా బీజేపీలో చేరాలని పిలిచారు.
వాళ్ళని కూడా బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారా? కాదు కదా, అందరినీ అలా ఎలా అంటాం మనం అనలేం కదా. నేను అదే అంటున్నా, అందుకే అంటున్నా ఈ రోజు రాహుల్ గాంధీ గారి పైన సోనియా గాంధీ గారి పైన రాజకీయ కక్ష సాధింపుతో చేసిరని చెప్పని మేము అనేక ఆందోళన చేసినాం. ఆ అంశంలో అదే శ్రవణ్ గారు అంటున్నారు, మీరు అక్కడ ఆందోళనలు చేస్తారు, ఇక్కడ ఏసీబీ ఏమో స్వచ్ఛందంగా పనిచేస్తుంది అంటారు అని. అరే పార్టీ ఆఫీస్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కనే, ఏసీబీ కార్యాలయం పక్కనే ఉంటుంది. తారుమారు చేసిన వాళ్ళు రచన గారు చెప్పండి, ఎట్లుందంటే ఓవరాల్ కంక్లూడ్ చేద్దాం. రచన గారు మీరు కంక్లూడ్ చేయండి. అయితే నేను జస్ట్ క్విక్లీ ఒక మొత్తం విన్నారు, మీ పాయింట్ చెప్పండి, అది అడ్వకేట్ చెప్పండి. అదే ఆ పాయింటే చెప్తున్నా. జస్ట్ 3 లీగల్ స్టేజెస్ లో కంక్లూడ్ చేస్తా. యాంటీ కరప్షన్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒకవేళ కరప్షన్ జరిగింది అని ప్రైమా ఫేషా అంటే ప్రాథమికంగా అని ఇప్పుడే అన్నారు, అంటే శ్రవణ్ గారు అన్నారు, మీరు అన్నారు, ఇంకా ఆది శ్రీనివాస్ గారు కూడా అన్నారు. ప్రైమా ఫేషా కరప్షన్ జరిగిందని చూపెట్టాలంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కేటీఆర్ ఇచ్చిన 55 కోట్లు లేకపోతే 60 కోట్లు, దానికి కేటీఆర్ కి అనిల్ కుమార్ కి ఇంకో ఐఏఎస్ కి ఏమి లబ్ధి చెందింది అనేది ప్రూవ్ చేయాలి. అక్కడనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. అంటే డెఫినేషన్ ఆఫ్ కరప్షన్ నే వీళ్ళు మీట్ అయితలేరు. ఇక్కడ ఇంకోటి సెకండ్ స్టెప్, కంటిన్యూయేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ ది వీళ్ళు మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నారు. మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నంత మాత్రాన అది కొత్త కాంట్రాక్ట్ కాదు. ఇట్ ఈస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ అన్ ఆన్ గోయింగ్ కాంట్రాక్ట్. దానికి కేబినెట్ ఆమోదం అని అంటున్నారు, అది కొత్తగా తీసుకొచ్చిండ్రు. నా అంచనా ప్రకారము దానికి కేబినెట్ ఆమోదం అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అప్పుడే వాళ్ళు కేబినెట్ ఆమోదాలు అవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. థర్డ్ స్టేజ్ గ్రీన్ కో ఎందుకు పక్కకు జరిగింది? గ్రీన్ కో పిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చింది. మీరు ఏసీ అంటే కేటీఆర్ కైనా లేకపోతే ఇంకో 2 ఐఏఎస్ ఆఫీసర్స్ కైనా మీరు కరప్షన్ అంటే 55 కోట్లు చెల్లించిన దానికి వీళ్ళకు ఎన్ని కోట్లు వచ్చినాయని మీరు ఎలక్ట్రల్ బాండ్స్ కి అయితే మీరు ముడి పెడితే ఖచ్చితంగా ఓడిపోయే కేసే ఇది. ఎందుకంటే చంద్రచూడ్ గారు కూడా, ద ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఇప్పటి నుంచి అంటే ఇవాళ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడము ఈ దేశంలో ఇల్లీగల్ అని చెప్పింది. ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఏ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ పొలిటికల్ పార్టీస్ ని వాపస్ చేయమని అనలేదు. ఇదే గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్ కి కూడా 1000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ చెల్లించింది. సో కరప్షన్ ప్రైమా ఫేషియా కేస్, దే డు నాట్ మీట్ ద డెఫినిషన్. ఫైనల్ గా నాది ఒక చిన్న డౌట్. మీరు చెప్తున్న ప్రకారం ఇందులో అవినీతి లేదు, ఇది కేసే కాదు, ఏం కాదు. యాజ్ అడ్వకేట్, మీరు సీనియర్ అడ్వకేట్ ఖచ్చితంగా చెప్తున్నారు. అంతే, అదే చెప్తున్నారు. ఎలక్షన్ ఆఫెన్స్ కూడా ఎందుకు కాదంటే, నేను జస్ట్ కంప్లీట్ చేసేస్తా కళ్యాణ్ గారు. ఎలక్షన్ ఆఫెన్స్ కూడా ఎందుకు కాదంటే, ఇది రైతు బంధువునో రైతు భరోసా లాగా ఎలక్షన్స్ కన్నా ముందు ఆ విడత ప్రజలకు పంపిణీ చేసుడు కాదు. ఇది ఇంటర్నలీ ఒక కాంట్రాక్ట్, ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ తోని అదొక కాంట్రాక్ట్. ఆ ఏజెన్సీ వచ్చి ఇక్కడ ఓటేసేది లేదు, లేకపోతే ఆ ఏజెన్సీతో జరిగిన కాంట్రాక్ట్ గురించి ఓట్ల అంటే ఓటర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడేది లేదు. సో ఇట్స్ నాట్ ఈవెన్ an election కమర్షియల్ కాంట్రాక్ట్ గోన్ రాంగ్. అదే అలాంటప్పుడు ఇందులో ఏమీ లేనప్పుడు ఎందుకు కేటీఆర్ భయపడుతున్నారు? ఎందుకు అరెస్ట్ అవుతాను, జైల్లోకి పంపుతారు అంటే అనేది అది కాదు. ఆయన అన్న మాటలకు అలాంటి అవకాశం ఉందా? నేను అది అడ్వకేట్ గా అడుగుతున్నా. అంటే జైలుకు పంపడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ కక్షపూరితంగా అయిన అవకాశం ఉందా? జైలుకి పంపాలనుకుంటే, అరెస్ట్ చేయాలనుకుంటే దేని కిందనైనా అరెస్ట్ చేయొచ్చు సార్. లేకపోతే ఒక జైలుకి పంపే సెక్షన్ ని పెట్టి మరి అరెస్ట్ చేయొచ్చు. ఓకే, కానీ మీరు దీన్ని నేను మీకు 3 స్టేజెస్ లో చెప్పాను. అంటే జస్ట్ అబ్సల్యూట్లీ కరప్షన్ డెఫినేషన్ నే మీట్ అయితలేదు. వాళ్ళకు లబ్ధి ఏం చెందిందో వీళ్ళు ఇంకా చెప్తలేరు. ఆ లబ్ధి ఎలక్ట్రల్ బాండ్స్ అంటేనైతే అది ఎందుకు ఖండిరాని ఆర్గ్యుమెంట్. రైట్, థ్యాంక్ యూ రైట్. ఇందులో అసలు కేసే లేదని మీకు అడ్వకేట్ రచనారెడ్డి గారు చెప్తున్నారు, మీరు కూడా అదే అంటున్నారు.
ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంటుంది, తాచెడ్డ కోతి వనమెల్లే చెడిచే అని చెప్పని. 89 క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 14 కేసులు కేటీఆర్ పై. మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 18 నెలల కేటీఆర్ గారి పైన 14 కేసులు. 18 నెలల పాటు గత ప్రభుత్వం సాధించిన, కేసీఆర్ గారి నేతృత్వంలో సాధించిన ప్రతి విజయాన్ని చిన్నగా చూపెట్టే ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసిండ్రు. తర్వాత దాంతో పాటుగా 18 నెలల పాటు భూతద్దాలు పెట్టుకొని దెవలాడిండ్రు, ఎక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడ జైలుకు పంపాలని చెప్పని. మేము కూడా అధికారంలో ఉన్నాం కదా, మాకు కూడా తెలుస్తుంది ఆయన ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినంత మాత్రాన ఆయనకే తెలుస్తుంది, మాకు సమాచారాలు రావడం ఉండదు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండే, కేసీఆర్ గారిని ఎట్లు ఇరికేయాలా, హరీష్ రావు గారిని ఎట్లు ఇరికేయాలా, కేటీఆర్ గారిని ఎట్లు ఇరికేయాలా, ఇంకా వీళ్ళ నాళ్ళని ఎట్లు ఇబ్బందులు పెట్టాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సత్యమేవ జయతే, ట్రూత్ విక్ అవుతుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కేవలం పాండవుల పైన ఉన్నట్టు ఒక కక్షతోటి మొత్తం భరతవర్షాన్ని, ఆ మహాభారత యుద్ధానికి రక్తపాతానికి కారకుడైనట్టుగా ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం పైన ఉన్నట్టు ఒక కక్షతోటి, కుట్రతోటి తను జైలుకు పోవడానికి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా భావిస్తూ ఇవాళ మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్, ఈ ఈవీ ఫార్ములా కేసులో రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయాలా. ఎందుకు అంటే గత ప్రభుత్వం 44 కోట్లు పంపించింది, 44 కోట్ల 30 కోట్లు, ఐ డోంట్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ రైట్ నౌ, డబ్బులు పంపించింది. నువ్వు ఎందుకు రేస్ కండక్ట్ చేస్తలేవు? నువ్వు అసలు దాన్ని ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేసినావు? దానివల్ల ఈవీ సెక్టర్ ప్రమోషన్ ఎందుకు ఆపుతా ఉన్నావు? 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేదాన్ని ఎందుకు నష్టపడతా ఉన్నావు? ఉద్యోగాలు రాకుండా ఎందుకు అడ్డుకుంటా ఉన్నావు? కేవలం కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన ఉన్న కుట్ర కక్షతోటి తెలంగాణను ఎందుకు నువ్వు నష్టపరుస్తా ఉన్నావు? ఒక పెద్ద పారిశ్రామిక రంగం తెలంగాణకు రాకుండా ఎట్లా అన్యాయం చేస్తా ఉన్నావు? ఎగ్జిస్టింగ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ను ఎట్లా నువ్వు తుంగలో దొక్కుతా ఉన్నావు? ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి హాస్ టు బి ప్రాసిక్యూటెడ్, నాట్ ఓన్లీ ఆన్ బ్రైబరీ ఇన్ ఎక్వైరింగ్ ద లోన్స్ బై ప్లెడ్జింగ్ ది హెచ్సియు ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే రకరకాల అంశాలు ఇవాళ అందాల పోటీల్లో కావచ్చు, ఇటువంటి చాలా కేసుల్లో రేవంత్ రెడ్డి గారినే ఇంకా ఇవాళ ఇటువంటి ఒక తప్పుడు కేసుల తప్పుడు పనులకు ప్రాసిక్యూట్ చేయాలా. ఎన్ని చేసినప్పటికీ కూడా పాలనక కేసీఆర్ గారు భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి ఫార్ములా ఈ రేసు కేసు అనేది ఇప్పుడే ముగిసేలా కనిపించట్లేదు. మళ్ళీ కేటీఆర్ను పిలిచేందుకు ఏసీబీ రెడీ అవుతుంది. ఎప్పుడు పిలుస్తారు అనేది తేలాల్సింది. మొబైల్ ఫోన్ కూడా ఈ నెల 18 లోపు కేటీఆర్ అప్పట్లో వాడిన మొబైల్ ఫోన్ని సరెండర్ చేయాలని ఏసీబీ కోరుతుంది. మరి ఆ ఫోన్లో ఏం దొరకబడుతుంది, ఏం దొరుకుతుంది ఏసీబీకి అవినీతి అనేది మనం చూడాలి. ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇంకా రాజకీయంగా వేడి పుట్టించేందుకు కారణమవుతుంది. అడ్వకేట్లు, న్యాయ నిపుణులు కూడా ఈ కేసులో పెద్దగా ఏమీ లేదని చెప్తున్నారు. మరి ఏసీబీ ఏం తేల్చబోతుంది? కొండను తవ్వి ఎలుకను పడుతుందా, లేకుంటే కొండ కింద ఉన్న తిమింగిలాన్ని పడుతుందా? మనం వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.